లార్డ్ ఆదికాండము 32 30 చూసుకుందాం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు ప్రార్థనలో పోరాడినాడు, ప్రార్థనలో విజయం పొందుకున్నాడు. మరి దేవునితో పోరాడినాడు, మనుషులతో పోరాడినాడు. ఆయన మనుషులతో పోరాడి గెలిచినాడు, దేవునితో పోరాడి కూడా గెలిచినాడు. మనుషులతో పోరాడినప్పుడు ఓర్పు సహనాన్ని వ్యక్తపరిచి తన మామ దగ్గర గెలిచినాడు, మరి అభివృద్ధి చెందినాడు. దేవునితో పోరాటంలో, ప్రార్థనలో, విజ్ఞాపనతో, కన్నీటితో పోరాడినాడు, విజయం సాధించినాడు. హల్లెలూయా. పోరాటం అంటే కత్తి పట్టుకొని పోరాటం కాదండి, మరి ఏదో బాక్సింగ్ చేస్తున్న పోరాటం కాదండి. ఇది ప్రార్థన పోరాటం. ఆమేన్, హల్లెలూయా. తనను దీవించాలని, తనను ఆశీర్వదించాలని ఆ యాకోబు దేవదూతతో పోరాడినాడు, మరి దేవుని ముఖాన్ని చూసినాడు, మరి ఆయన యొక్క మాటలు విన్నాడు, దేవుడు ఇతనితో మాట్లాడినాడు, మరి తెల్లవారు వరకు దేవునితో సంభాషణ చేసినాడు, దుఃఖంతో కన్నీటితో దేవుని వేడుకున్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యాకోబు అనే పేరు ఇజ్రాయేలుగా మారిపోయింది. దేవుడే చక్కటి పేరుని ఇతనికి అనుగ్రహించినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు ఏమంటున్నాడంటే, ప్రార్థన తర్వాత